హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీజ్యోతి బ్యూటిఫుల్ హోమ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. సో ఈ వీడియో అయితే ఎప్పుడూ అప్లోడ్ చేయాల్సిందండి, చాలా లేట్గా అయితే పెడుతున్నాను. ఇక్కడైతే సంక్రాంతి పండగ తర్వాత అన్నమాట ఇది. నేనైతే ఇక్కడ పాలైతే వేడయ్యాయండి, పాలైతే ఆఫ్ చేస్తున్నాను. ఇక్కడ ఎర్లీ మార్నింగ్ అన్నమాట. నేను బ్రష్ చేసుకొని డైరెక్ట్గా కిచెన్లోకి అయితే వచ్చేసానండి. ఇక్కడ హాట్ వాటర్ అయితే వేడి చేసుకున్నాను. ముందైతే నేను వాటర్ అయితే తాగేస్తానండి. ఎర్లీ మార్నింగ్ ఇలా హాట్ వాటర్ తాగడం చాలా మంచిదండి. ఇంట్లో పనులన్నీ అయితే కంప్లీట్ చేసుకున్నాను. ఇంట్లో పనులంటే ఏమీ అవ్వలేదు. ఇంటి ముందంతా కూడా మనకి ఇంటి ముందు గేట్ దగ్గర అంతా కూడా నీట్గా ఊడ్చేసి మొత్తం వాటర్ పట్టేసి ముగ్గు పెట్టేసుకొని అయితే ఇంట్లోకి వచ్చి బ్రష్ చేసుకొని ఆ తర్వాత నేనైతే హాట్ వాటర్ అయితే తీసుకుంటున్నాను. మా వారైతే ఇంతకుముందే తాగేశారు. తను తాగేశాక నాకు కొన్ని వెయిట్ చేసి ఉంచారు, కానీ నాకు కొంచెం చల్లబడిపోయాయి అన్నమాట. నేను వచ్చేసరికి వాటర్ చల్లగా అయిపోయాయి అనేసి నేను మళ్ళీ వెయిట్ చేసుకున్నాను. ఇక్కడ వాటర్ అయితే తాగేశానండి. ముందు వాటర్ తాగేశాక నేను ఇంట్లో పనులన్నీ కూడా స్టార్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ పాలు అవన్నీ కూడా తీసి పక్కన పెట్టేస్తున్నానండి స్టవ్ పై నుంచి. పాలు ఏంటంటే మార్నింగే వెయిట్ చేశాను కదా, టీ అదైతే ఏమీ తాగలేదండి. కాసేపు అయ్యాక టీ అయితే తాగేస్తాను. అప్పటికి మా పాప ఉందండి. పాప హాస్టల్కి అయితే వెళ్ళలేదు, హాలిడేస్ కదా పిల్లలకి. ఇది 19 రోజండి. 18, 19 టైంలో నాకు ఐడియా లేదు. అప్పుడు షూట్ చేసిన వీడియో అండి. ఇంత లేట్గా అయితే పెడుతున్నాను. ఇక్కడ హాట్ వాటర్ తాగేసి వచ్చిన తర్వాత నేను గిన్నెలన్నీ కూడా సర్దుకుంటున్నానండి. ఇంకేంటంటే పిల్లలు, పాప ఒక్కతే వచ్చిందండి, బాబు అయితే రాలేదు, వాడికి హాలిడేస్ లేవన్నమాట. పిల్లలు ఉన్నారంటే వాళ్ళకి ముందు టిఫిన్ అవన్నీ చేసి పెట్టాలండి. మా పాప అయితే నిద్రపోతుంది, తను లేవలేదు. టైం ఏంటంటే ఇప్పుడే 6:30, 7 అవుతుందండి. 7 అవుతుందో ఏమో లేదు, ఐడియా లేదు. 7 కావచ్చు ఆ టైంకే అన్నమాట. ఇక్కడ ముందు రోజు గిన్నెలన్నీ కూడా సర్దుకుంటున్నానండి, తోమిన గిన్నెలన్నీ కూడా. మా పాప లేచిన తర్వాత తనకైతే దోశలు వేసిస్తానండి. మా పాపకి ఏంటంటే దోశలు అంటే చాలా ఇష్టం అండి, చాలా ఫేవరెట్ అన్నమాట. తన హాస్టల్ నుండి వచ్చే ముందే చెప్తుందన్నమాట, నేను వస్తాను కదా, నాకైతే దోశ పిండి రెడీ చేసి ఉంచు మమ్మీ అని చెప్పేస్తుందండి. తనకు అంత ఇష్టం. మా పాపకి దోశలు వేసి ఇవ్వాలండి. తనైతే లేవలేదు. తను లేచి బ్రష్ చేసుకునే వరకు నాకు ఇలాంటి చిన్న పనులన్నీ కూడా కంప్లీట్ చేసుకోవచ్చు కదా అనేసి తోమిన గిన్నెలు అయితే అన్నీ సర్దుకున్నానండి. ఎక్కడక్కడ నీట్గా సర్దుకున్నాను. బౌల్ స్టాండ్ అంతా కూడా క్లీన్ చేశాను అన్నమాట. ఇక్కడ స్టవ్ ఇదంతా కూడా తుడుస్తున్నానండి. నేను ఏంటంటే నైట్ మొత్తం క్లీన్ చేసి పెట్టుకుంటాను, కానీ నైట్ అయితే ఏమీ తుడవలేదండి. గిన్నెలే తోమేసుకున్నాను, కానీ స్టవ్ ఇదంతా కూడా ఏమి తుడుచుకోలేదన్నమాట. నీట్గానే ఉంటుంది, మరీ అంత మెస్సీగా ఏమీ ఉండదు, కానీ తుడుచుకోలేదు. ఇప్పుడు మార్నింగ్ చేస్తున్నాను అన్నమాట ఈ పనులు. ఎట్లాగో టైం ఉంది కదా అనేసి. ఈ మధ్య ఏంటంటే దాదాపుగా ఒక 1 వీక్ నుంచి నేనైతే టిఫిన్ లాంటివి ఏమీ అంత ఇంట్రెస్ట్గా తినట్లేదండి. ఎందుకంటే మనకి పండగ సంక్రాంతి అంటేనే మన ఇంట్లో పిండి వంటలు ఉంటాయి కాబట్టి డైలీ మార్నింగ్ టీ తాగుతూ తినడం మనకు అవే అలవాటు కదా. అవిటితోటే అలా గడిచిపోతుందన్నమాట. అంత తొందరగా కూడా అవి ఏమీ అరగవండి. మనకి చకినాలు కానివ్వండి, గారెలు అవి తిన్నామంటే అసలు ఆకలే తొందరగా అవ్వదు, అలా ఉంటుందన్నమాట. ఇక్కడ స్టవ్ ఇవన్నీ కూడా నీట్గా తుడుస్తున్నాను. ఇప్పుడు తుడిచిపెట్టుకున్నానంటే టిఫిన్ అది చేసి ఇచ్చేసి ఆ తర్వాత డైరెక్ట్గా వంట చేస్తానండి. నేను వంట అయితే మాకు ఎర్లీగా చేయడమే అలవాటు అయిపోయిందండి. ఎందుకంటే నేను మా వారిద్దరమే ఉంటున్నాం కాబట్టి వంట అయితే తొందరగానే చేస్తున్నాను. పిల్లలు ఉన్నప్పుడు ఏంటంటేనండి, వాళ్ళు స్కూల్కి వెళ్తారు కాబట్టి వాళ్ళ వరకు చేసి పంపివ్వడము, టిఫిన్ చేయడము,
1:30కి 2 కలా మేము లంచ్ చేసేవాళ్ళము. కానీ ఇప్పుడు అలా లేదండి, ఇంకా తొందరగానే టిఫిన్ తక్కువ అయిపోయింది, డైరెక్ట్ భోజనమే చేస్తున్నాం అన్నమాట. ఇంక ఇక్కడ కిచెన్ కౌంటర్ అంతా కూడా నీట్గా తుడుస్తున్నానండి. ఇలా లిక్విడ్తో మొత్తం కూడా స్ప్రే చేసి ఇంకా చక్కగా నీట్గా అయితే తుడిచేస్తున్నాను. డైలీ ఇలా మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ ఒకసారి తుడిచిపెట్టుకుంటానండి. ఇంక ఇప్పుడు వంట చేసే ముందు ఇలా తుడిచిపెట్టుకుంటున్నాను కదా, మళ్ళీ ఈవినింగ్ టైం నా పనులన్నీ పూర్తయ్యాక మళ్ళీ ఒకసారి క్లీన్ చేసి పెట్టుకుంటాను. నాకు మార్నింగ్కి మళ్ళీ నీట్గా ఉంటుంది. అలాగే ఇంకా మనకి స్టవ్ వెనకాల ఉన్న టైల్స్ ఉంటాయి కదా, మాకేంటంటే వైట్ కదా అండి, ఏవైనా చిన్నగా మరకలు పడినా కూడా అవి అలాగే కనిపిస్తాయి అన్నమాట. సో నేనేంటంటే వెంటనే తుడిచేస్తానన్నమాట. ఇంక ఇక్కడ స్టవ్ని కానివ్వండి గ్రానైట్ని 1కి 2 సార్లు నీట్గా తుడుస్తున్నానండి. లిక్విడ్ ఏంటంటే మనకి కొంచెం నురగలాగా వస్తుంది కదా, అది స్టవ్ పైన కనిపిస్తూ ఉంటుంది. ఇంకా దానివల్ల 1కి 2 సార్లు అయితే నీట్గా తుడిచేసాను. ఇంకా కిచెన్లో అయితే లైట్ ఆఫ్ చేసి ఇంకా నేనైతే డైనింగ్ రూమ్లోకి వచ్చేసాను. ఇంక ఇక్కడ లెమన్ పిండుకుంటున్నానండి. నేను ఏంటంటే డైలీ ఏబీసీ జ్యూస్ అయితే తాగుతున్నాను కదా, అంటే క్యారెట్, బీట్రూట్, యాపిల్, ఈ జ్యూస్ డైలీ తీసుకుంటున్నాను కదా. ఈ మధ్య ఏంటంటే మా వారు లెమన్ తీసుకొచ్చారండి. ఇందులో లెమన్ పిండుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది, ఇంకా లెమన్ కూడా మంచిదే కదా డైలీ మార్నింగ్ తాగితే అనేసి చెప్పారన్నమాట. ఇంకా అప్పటి నుంచి డైలీ నేను ఇలా ఒక లెమన్, ఒక హాఫ్ ముక్క ఉంటుంది కదా చిన్న పీసు, ఇంకా అదైతే పిండేసుకున్నాను అన్నమాట. ఇంక ఇప్పుడు బీట్రూట్ జ్యూస్ అంతా కూడా బాగా కలిపేసి ఇంకా గ్లాస్లో పోసేసుకున్నానండి. ఇంకా మిగిలిన జ్యూస్ అయితే నేను తాగేస్తున్నాను, మా వారు ఇంకా తాగలేదు. ఇంకా మా వారికి టైం పడుతుంది, తను ఏదో ఫోన్ మాట్లాడుతున్నారన్నమాట. తను బ్రష్ చేసుకొని హాట్ వాటర్ అయితే తాగేశారు, ఇంకా జ్యూస్ ఏం తాగలేదు. ఇంక ఇక్కడ ఖర్జూరాలండి, డైలీ మార్నింగ్ ఒక 2 నుంచి 3 ఖర్జూరాలు అయితే తింటున్నాను. నాకు చాలా ఇష్టం అండి, చాలా ఎక్కువగా తినేదాన్నండి, బాగా ఇష్టంగా. కానీ ఈ మధ్యలో ఏంటంటే కొన్ని రోజులు ఆఫ్ చేశానండి, ఎందుకో తినాలనిపించలేదు. మళ్ళీ ఈ మధ్య మళ్ళీ స్టార్ట్ చేశానండి. డైలీ ఒక 2-3 ఖర్జూరాలు తిన్నామంటే ఇంకా మన బాడీకి చాలా మంచిదన్నమాట. ఇంక ఇక్కడైతే నేను జ్యూస్ కూడా తాగేస్తున్నాను. మా చిట్టి తల్లికి నాకు మా ఇద్దరికీ ఎక్కువ ఇష్టం అండి ఖర్జూరాలు. మా వారు తినరు, మా అబ్బాయి కూడా తినడు అండి. ఇంకా మేమిద్దరమే తింటాము. పాపకి ఏంటంటే తను హాస్టల్ వెళ్ళిన ప్రతిసారి కూడా వాళ్ళ డాడీ బాక్స్ కొనిచ్చేసి పంపిస్తారన్నమాట. ఇంకెప్పుడైనా కావాలి అంటే వాళ్ళ అన్నయ్య అయితే ఆర్డర్ పెట్టేస్తారు వాళ్ళ హాస్టల్కి, ఇంకా తను తీసుకుంటుంది. ఇంకా తను తినడం కంటే తన ఫ్రెండ్స్కి ఇవ్వడము, అలా ఒకరికొకరు షేర్ చేసుకోవడమే సరిపోతుందండి. ఒక బాక్స్ని ఒక 1 వీక్లోనే ఖతం చేస్తుంది అన్నమాట. అలా ఉంటుంది, పిల్లలంటే ఇంకా అంతే కదా, మనం ఏమీ చెప్పలేము. ఇంకా వాళ్ళు చెప్పినా వినరు, అది వాళ్ళ ఇష్టంలే. ఇంక ఇక్కడ నేనైతే టీవీ చూసుకుంటూ, మాకు ఇంట్లో డైలీ మార్నింగ్ ఏంటంటే న్యూసే ఉంటుందండి, న్యూస్ చూసుకుంటూ మా వారైతే ఫోన్ మాట్లాడుతున్నారు. ఇంకా నేనైతే ఇంక ఇక్కడ జ్యూస్ తాగేసాను. ఇంకా మనకి ఈ జ్యూస్ తాగిన తర్వాత నోరంతా కూడా టేస్ట్ మారిపోతుందండి. ఇంకేదైనా స్వీట్గా కానివ్వండి, హాట్గా కానివ్వండి తినాలనిపిస్తుంది అన్నమాట. ఇంకా నేనైతే ఖర్జూరాలు తీసుకొచ్చుకొని ఇంకా జ్యూస్ తాగిన వెంటనే ఇంకా ఖర్జూర అయితే తినేస్తానన్నమాట. నోరంతా కూడా మంచిగా స్వీట్ అయిపోతుంది, అలా ఉంటుందండి. ఇంక ఇక్కడ జ్యూస్ తాగేశాక ఇంకా నేనైతే ఇంట్లోకి వెళ్ళిపోతున్నాను. ఇంకా నాకు ఆఫ్టర్నూన్లోకి వంట ప్రిపేర్ చేసుకోవాలి, ఇంకా నేను ఫ్రెష్ అయిపోవాలి, పూజ చేసుకోవాలి, ఇంకా చాలా పనులు ఉన్నాయండి. ఇంక ఇక్కడ ఒక వంట రూమ్ మాత్రమే క్లీన్ చేసుకున్నాను కదండి, ఇంకా డైనింగ్ రూమ్ ఇవన్నీ కూడా క్లీన్ చేసుకుంటున్నాను. ఇంక ఇక్కడ మిగిలిన జ్యూస్ ఏంటంటే ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నానండి, మళ్ళీ రేపు మార్నింగ్ ఎట్లాగో తాగేస్తాం కదా అనేసి. చాలా మంచిదండి ఈ జ్యూస్, మనమే కాదు పిల్లలకి కూడా డైలీ తాగించడం చాలా మంచిదండి. డైలీ తాగకపోయినా కనీసం వారంలో 2-3 సార్లు తాగితే కూడా సరిపోతుందండి. మా పాపనైతే ఒక 2 డేస్ చాలా బతిమిలాడి బెదిరించి ఒక 2 డేస్ అయితే తాగిచ్చానండి.
అంటే కొంచెం కొంచెంగా మనకు ఒక టీ గ్లాస్ ఉంటుంది కదా, తను ఒక టీ గ్లాస్ అలా బలవంత పెడితే తాగిందండి. ఒక 2 డేస్ బాగానే తాగింది. ఇంకా ఆ తర్వాత తాగాలనిపించట్లేదు అని చెప్పి ఇంకా ఆపేసిందన్నమాట. కానీ తాగడం మంచిది కదా, అలవాటు చేసుకో అనేసి చెప్తున్నాను. ఇంకా మా పాప ఏంటంటే వట్టి బీట్రూట్ తింటుందండి, కట్ చేసి ఇస్తే తింటుంది అన్నమాట. ఇంకా తను వెళ్ళినప్పుడు అయితే బీట్రూట్ అయితే తనకి ఇచ్చేసాము, అంటే కొని పంపించేసాము. తను ఎట్లాగో నీట్గా తొక్క తీసేసుకొని, పిల్లలు ఏంటంటే హాస్టల్లో ఫ్రూట్స్ అవన్నీ తింటారు కాబట్టి తనకి తొక్క తీసేది ఒకటి కొనిచ్చాను, అంటే ఇంట్లో ఉంది ఇచ్చేసాను. ఎందుకంటే తీసుకొని నీట్గా కట్ చేసుకొని బాక్స్లో పెట్టుకొని ఇంకా తీసుకెళ్ళు క్లాస్ రూమ్లోకి తినొచ్చు అనేసి ఇంకా తను తింటానని చెప్పింది. పిల్లలకి ఏంటంటే ఇలాంటివి పెట్టాలండి, ఎందుకంటే పిల్లలకి బ్లడ్ తక్కువ ఉన్నా, వాళ్ళు కొంచెం వీక్గా ఉన్నా పిల్లలు ఇలాంటివి అలవాటు చేసుకుంటే వాళ్ళ హెల్త్కి చాలా మంచిదండి. చాలా వరకు చెప్తాను నేను మా పిల్లలకి ఇలాంటివి తినమని, కానీ ఇంకా అంతే కదా, పిల్లలు అంటేనే అలా ఉంటారు, అన్నిటికీ మారం చేస్తారు. వాళ్ళు ఎంత పెద్దగా అయినా కూడా చిన్నపిల్లలానే అనిపిస్తుందండి, వాళ్ళు అలాగే చేస్తారు కూడా. సో ఇంకా మా చిట్టి తల్లి కూడా అంతేనండి, తిను తిను అని ఎంత బ్రతిమలాడినా కూడా సరిగ్గా తినదు. అంటే బీట్రూట్ తింటుంది కట్ చేసి ఇస్తే, ఇంకా జ్యూస్ అయితే అస్సలు తాగలేదండి. ఇంకేం చేస్తాం, సమ్మర్లో వచ్చినప్పుడు అయితే ఇంకా పట్టుబట్టి ఇంకా తాగించాల్సిందే పిల్లలకి. ఇంక ఇక్కడ డైనింగ్ రూమ్లో డైనింగ్ సెట్ అంతా కూడా క్లీన్ చేశాను, అలాగే ఇంకా ఫ్రిడ్జ్ అంతా కూడా నీట్గా తుడిచేసానండి. ఇలాంటి పనులు క్లీనింగ్ ఇవి అప్పుడప్పుడు పెట్టుకుంటే బాగుంటుంది కదా అండి. మనకి ఎక్కువ వర్క్ ఉన్నప్పుడు పెట్టుకోవడం కుదరదు, కానీ మనం కొంచెం ఫ్రీగా ఉన్నప్పుడు ఇలా చిన్న చిన్నగా క్లీనింగ్ వర్క్లు పెట్టుకుంటే మనకు కూడా పని తొందరగా కంప్లీట్ అయిపోతుంది. మనకి కూడా ఇంకా దుమ్ము మెస్సి ఏమీ ఉండదండి, నీట్గా ఉంటాయి. ఇంకా మాకైతే రోడ్ సైడ్ కాబట్టి దుమ్ము ఎక్కువగా వస్తుందండి. అట్లాగే ఇంక ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇంకా మాకు దుమ్ము ఎక్కువగానే వస్తుందండి ఇంట్లోకి. ఎంత విండోస్ కానివ్వండి, డోర్లు అన్నీ క్లోజ్ చేసి పెట్టినా కూడా ఇంకా ఏదో ఒక రకంగా ఇంట్లోకి అయితే దుమ్ము వస్తుందండి. నేను ఇంకా సమ్మర్ వచ్చిందంటే 2 డేస్కి ఒకసారి ఇల్లంతా నీట్గా అంటే దుమ్ము తుడిచేసుకోవడము, ఇంకా టైల్స్ అంతా తుడిచేసుకోవడం, ఈ పనులు ఎప్పుడూ ఉంటాయండి. ఇంకా పిల్లలు ఉంటారు కాబట్టి కొంచెం హెల్ప్ చేస్తారులేండి అప్పుడప్పుడు. ఇంకా బయట పార్కింగ్ ఏరియాలో కూడా చాలా దుమ్ము ఉంటుందండి. అంటే మనకి స్టెప్స్ పైన, మనకి మెట్లు ఉంటాయి కదా, మెట్ల పైన కూడా చాలా దుమ్ము ఉంటుంది. అవి ఏంటంటే నైట్ టైంలో క్లీన్ చేస్తానండి, నైట్ అంతా కూడా కడిగేస్తాను. ఇంకా నైట్ టైంలోనే స్టెప్స్ అన్నీ కూడా కడిగేయడం, తుడిచేసుకోవడం ఇలాంటి పనులు చేస్తానన్నమాట. ఎందుకంటే మార్నింగ్ చేయడానికి పెద్దగా ఇంట్రెస్ట్ అనిపించదండి, ఎందుకంటే మనకి ఎండాకాలం వచ్చిందంటే ఇంకా మనకి మార్నింగే ఫుల్ ఎండ పడేసరికి ఆ ఎండకి ఇంకా అసలు బయటికి వెళ్ళాలనిపించదు, చాలా చిరాగ్గా అనిపిస్తుంది కదా. అలాంటి బయట కొంచెం అంటే పార్కింగ్ ఏరియాలో చేసే పనులు ఏంటంటే నైట్ టైంలో చేసుకుంటే బెటర్ అండి, మనకి చల్లగా ఉంటుంది. ఇంకా ఆ టైంలో ఎంత పని చేసినా కూడా ఏమీ అనిపించదు. మార్నింగే చేయాలి అంటే మాత్రం కుదరదండి. నేనైతే పోయిన సంవత్సరం సమ్మర్లో 2 డేస్కి ఒకసారి మొత్తం కూడానండి, అంటే కింద కానివ్వండి పైన మొత్తం కూడా పార్కింగ్ ఏరియా అంటే బాల్కనీ ఇవన్నీ కూడా నేను నైటే క్లీన్ చేసుకునేదాన్ని అండి. నాకు మార్నింగ్ వరకు మంచిగా ఫ్రెష్గా అనిపించేదన్నమాట. మార్నింగ్ ఒకసారి మామూలుగా ఊడ్చేసుకొని ఇంకా నేను ముగ్గులు వేసుకోవడం అవన్నీ చేసేదాన్ని. అంటే ఇంటి ముందు చేయనన్నమాట, మనకి మెయిన్ రోడ్ సైడ్ వాకిలు ఉంటుంది కదా, అటైతే మార్నింగే చేస్తాను. కానీ మనకి ఇటు మెట్ల సైడ్ కానివ్వండి పైన మొత్తం కూడా బాల్కనీ అదంతా కూడా నైటే క్లీన్ చేసుకునేదాన్ని. మనం ఎట్లాగో ఈవినింగ్ టైంలో కింద మొక్కలకి నీళ్ళు పడతాం కదా, అప్పుడు అదంతా కూడా క్లీన్ చేసేదాన్ని అన్నమాట. సో ఇంకా ఇలా అలాగే ఫాలో అవుదాం అనుకుంటున్నానండి ఈ ఇయర్ అంతా కూడా, అంటే సమ్మర్లో. ఇంక ఇక్కడైతే నేను టీ పెట్టుకుంటున్నానండి. ఇంకా ఇంట్లో పనులన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయి కదా, మార్నింగ్ వాటర్ తాగేసాను, ఇంకెంచక్క జ్యూస్ తాగేసాను. ఇంక ఇప్పుడు టీ పెట్టుకుంటున్నాను. అంటే ఒక పని చేశాక పనికి మధ్యలో ఇలా గ్యాప్ ఇచ్చుకుంటూ ఇలా చేస్తున్నాను అన్నమాట. ఎందుకంటే ఒకేసారి వాటర్ తాగడము అంటే ఎక్కువగా వాటర్ తీసుకుంటాం కదా, మళ్ళీ వెంటనే జ్యూస్ తాగాలనిపించదండి. అలా కాకుండా కొంచెం గ్యాప్ తీసుకున్న తర్వాత జ్యూస్ తాగితే బాగుంటుంది అనేసి తాగేశాను. ఇంక ఇప్పుడు ఇల్లంతా కూడా ఊడ్చేసుకున్నానండి. ఇల్లు ఊడ్చేసుకొని కడపలు కడిగేసి ముగ్గులు వేసుకున్నాను. ఇంక ఇప్పుడు టైం అయితే 8:30 అవుతుందండి. నేను ఇప్పుడు టీ పెట్టుకుంటున్నాను. ఇంకా మా చిట్టి తల్లి కూడా ఇప్పుడే లేచిందండి. తను లేచి ఇంకా
అంటే బ్రష్ చేసుకుంటుంది. తనకి ఇంకా టిఫిన్ చేసి ఇవ్వాలి. తను తిన్నదంటే ఇంకా తను కాసేపు వెళ్ళి చదువుకుంటుందండి. ఎందుకంటే ఇంటర్ పిల్లలకి 21 నుంచి ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి కదా, ఇంకా తను తను అవుతుందన్నమాట. ఇంక ఇక్కడ ఇంట్లో పనులన్నీ కూడా పూర్తి అయిపోయాయండి. ఇంక ఇక్కడ గుమ్మాలన్నీ కూడా నీట్గా తుడిచేసి ముగ్గులు వేసుకున్నాను. అలాగే తులసి కోట ముందు కూడా ఇలా నీట్గా కుబేరా ముగ్గు అయితే వేసుకుంటానండి రోజు కూడా. సో ఇంక ఇదైతే పండగ తర్వాత అండి. నేను ఈ వీడియో షూట్ చేశాక 2 డేస్కి మా పాప వెళ్ళిపోయిందండి. మా పాప ఏంటంటే 19కి బయలుదేరిందండి. వాళ్ళ డాడీ తీసుకెళ్ళి ఇంకా పంపించేసి వచ్చారన్నమాట. ఇంకా ఆ మధ్య వీడియో పెడదాం అనుకున్నాను కానీ కుదరలేదండి. ఇంకా పిల్లలు హాస్టల్కి వెళ్ళాక ఇల్లంతా బోసిగా ఉంటుంది. అసలు ఏంటో అస్సలు మనసు బాగోదు కదా. సేమ్ నాకు కూడా అలాగేనండి. ఇంక ఇక్కడైతే నేను చేసిన పిండి వంటలు అయితే చూపిస్తున్నానండి. మా బాబుకి ముందే పంపించాను, వాడికి పండగకి ముందే పంపించానండి ఇంకా వాళ్ళ డాడీ వెళ్ళినప్పుడు. ఇంక ఇక్కడ మా పాపకి అన్నీ కూడా ప్యాకింగ్ చేశాను. ఇంక ఇవైతే మాకు ఇంట్లోకి మిగిలినవన్నమాట. అంటే ఇంకా మనకి ఇంటికి ఎవరైనా గెస్ట్ వచ్చినా మనం తినడానికైనా ఇంకా మా వరకైతే ఉంచుకొని పిల్లలిద్దరికి కూడా మళ్ళీ ప్యాక్ చేశానండి. బాబుకి ముందే పంపించాను కానీ మళ్ళీ కొన్ని పంపిస్తున్నాను. ఎందుకంటే ఫ్రెండ్స్ ఉంటారు కదా అంటే పిల్లలందరూ కూర్చొని అప్పుడప్పుడు అలా తింటారు కదా అనేసి. ఇంకా చిట్టి తల్లికి కూడా అన్నీ ప్యాకింగ్ చేసేసాను అన్నమాట. అంటే కాటన్లో పెట్టేశాను. అవన్నీ కూడా ముక్కలు కాకుండా నీట్గా ఉంటాయి పిల్లలకి అనేసి. ఇంక ఇక్కడ టీ అయితే మరుగుతుందండి. ఇంకా నేనైతే చక్కగా టీ అయితే వేడివేడిగా తాగేస్తాను. టీ తాగిన తర్వాత ఇంకా నాకు చేసుకోవాల్సిన పనులు చాలా ఉన్నాయండి. నేను వెళ్ళి ఫ్రెష్ అయిపోయి ఇంకా పూజ అదంతా కూడా చేసుకోవాలన్నమాట. ఇంక ఇక్కడ యాలక్కాయలు ఉంటాయి కదా, విలాచి పొట్టు వేస్తున్నానండి. ఇందులో గింజలు లేవు, వట్టి పొట్టు మాత్రమే ఉంది, అదే వేస్తున్నాను. అవి ఊరికే ఎందుకు పడేయడంలే అనేసి ఇలా అప్పుడప్పుడు టీలో వేస్తున్నాను. నేను ముందే వేయాల్సిందండి, మర్చిపోయాను, ఇంత లేట్గా వేసాను. ఇప్పుడు అవి కొంచెం ఉడికినా మనకి ఫ్లేవర్ వస్తుందిలేండి, బాగుంటుంది. ఇంక ఇక్కడ టీ అయితే మరిగిపోయిందండి. నేనైతే టీ తాగేస్తాను. నేను టీ తాగేసిన తర్వాత పాప అయితే దోశలు వేసి ఇవ్వమంది. ఎందుకంటే నేను టీ తాగేటప్పుడు నాకు మధ్యలో లెగవడము డిస్టర్బ్ చేస్తే నచ్చదన్నమాట. నేను ప్రశాంతంగా కూర్చొని టీ అయితే తాగేస్తానండి. అంటే నేను అప్పుడప్పుడు ఏంటంటే నా పనులన్నీ పూర్తయ్యాకే నేను ప్రశాంతంగా కూర్చొని టీ తాగేస్తానండి. అదొక టైం ఉంటుంది కదా అండి, మనం కొంచెం మన కోసం మనం ఒక టైం కేటాయించాలంటారు కదా, అలా అన్నమాట. ఇంక ఇక్కడైతే నేనైతే చగినాలు, కారపూసలు, గారెలు ఇవన్నీ చక్కగా ముందు పెట్టేసుకొని ఇంకా టీ అయితే తాగేస్తానండి. ఇంక ఇక్కడ చాయ్లో అయితే కొన్ని కారపూస వేసుకుంటాను, చకినప్పాలు వేసుకుంటాను. చాలా ఇష్టం అండి. మన తెలంగాణ వాళ్ళందరికీ ఇదొక మంచి అలవాటు ఉంటుంది కదా అండి. తెలంగాణ వాళ్ళంటేనే చాయ్లో ఏదో ఒకటి వేసుకొని తినడము. సో అలా కాకుండా ఇంకా మనకి సంక్రాంతి పండుగ వచ్చినా, దసరా పండుగ వచ్చినా మనకి ఇంట్లో ఇలా పిండి వంటలు ఉంటాయి కాబట్టి ఇంకా చక్కగా ఎంజాయ్ చేస్తాము. మీలో ఎంతమంది చాయ్లో చకినాలు వేసుకుంటారు, కారపూసలు వేసుకుంటారు చెప్పండి, కామెంట్ చేయండి చూద్దాం. ఇంక ఇక్కడైతే నేను చకినప్పాలు అయితే వేసుకున్నాను, కొన్ని కారపూస కూడా వేసుకున్నాను అన్నమాట. ఇంక ఇక్కడ మా చిట్టల్లికి నచ్చదండి, తను తినదు. నేను తింటూ ఉంటే అవి ఎట్లుంటాయి, అవి ఏం బాగుంటాయి, అది ఏం అలవాటు, పిచ్చి అలవాటు, వద్దు అట్లా తినకు అని అంటుందన్నమాట. నవ్వుతుంది పక్క కూర్చొని నేను వేసుకొని తింటూ ఉంటే. ఇంకా నీకేం తెలుసులే, మా 90s వాళ్ళని ఎవరినైనా అడిగితే చెప్తారు. అప్పుడు ఇంకా అలా మాకు అలవాటు అన్నమాట ఇలా తినడము. అంటే చాయ్లో అప్పాలు వేసుకొని తినడం బాగా అలవాటు. మా పిల్లలంటే మా బాబు తింటాడండి, వాడికి చాయ్లో కారపూస వేసుకోవడం అంటే ఇష్టం, అదొక్కటే వేసుకుంటాడు. కానీ చకినాలు అయితే ఏమి వేసుకోడు. నేను చకినాలైనా వేసుకుంటాను, కారపూస వేసుకుంటాను, సర్వపిండితో తింటాను. ఇట్లా మనకు ఉంటాయి కదా కొన్ని కొన్ని అలవాట్లు. సో నాకు అలాంటి అలవాట్లు చాలానే ఉన్నాయి. ఇంక ఇక్కడైతే నేను చక్కగా టీవీ చూసుకుంటూ నేనైతే ఇంక ఇక్కడ కారపూస చకినాలు అయితే తింటున్నానండి టీలో. సో చూసారు కదా, సో ఇలా ఉంటుందన్నమాట మన పని. ఇంక ఇక్కడ తిన్నాక గిన్నెలు ఉంటే గిన్నెలన్నీ కొన్ని కడిగేసానండి. మార్నింగ్ టైము అంటే టీ వరకే కొన్ని గిన్నెలు కడిగేసాను. ఇంక ఇక్కడ గుమ్మాల దగ్గర ఫ్లవర్స్ పెట్టుకొని
చూసారు కదా, గుమ్మాలకి రెండు వైపులా ఇంకా చక్కగా ఫ్లవర్స్ పెట్టుకొని నా పూజ అవన్నీ కూడా కంప్లీట్ చేసుకున్నానండి. పాపకి టిఫిన్ చేసి ఇచ్చేసాను. పాప తినేసింది. ఇంకా తను వెళ్ళి అయితే చదువుకుంటుందండి. ఇంకా నేను ఇప్పుడు తనని ఏం డిస్టర్బ్ చేయను అన్నమాట. తను ఒక 2 అవర్స్ 3 అవర్స్ తను టైం తీసుకుంటుంది చదువుకోవడానికి. ఇంకా తన దగ్గరికి ఇప్పుడు మేము ఎవ్వరము వెళ్ళమన్నమాట. ఇంకిప్పుడు నా పని అయితే కంప్లీట్ అయిపోయింది. పాప ఏంటంటే తను పాలు ఎక్కువగా ఏం తాగదు, అప్పుడప్పుడు తాగుతుంది. ఇక్కడ పూజ అదంతా కూడా కంప్లీట్ చేసుకున్నానండి. ఇవాళ పూలన్నీ మా చిట్టి తల్లి తీసుకొచ్చిందండి. ఇంకా తను కిందికి వెళ్ళింది కదా, తనని పూలన్నీ తీసుకురమ్మన్నాను. తనే ఫుల్గా పూలు తీసుకొచ్చిందండి. తనకి ఇష్టం అండి, తను ఫుల్ పువ్వులతో. ఇంకా స్కూల్కి వెళ్ళినప్పుడు ఏంటంటే ఫుల్గా డెకరేషన్ చేసేదండి. పూజ రూమ్లో పూలన్నీ ఫుల్గా పెట్టేదన్నమాట. తనకి ఇష్టం అండి అట్లా చేసేది. ఇక్కడ సింకులో అయితే కొన్ని గిన్నెలు ఉన్నాయండి. ఇప్పుడు నేనైతే వంట ప్రిపేర్ చేయాలి. వంట చేసిన తర్వాత ఇంకా ఇప్పుడు టైం అయితే 10 అవుతుందండి. 10 కూడా కాలేదనుకుంటా, కావచ్చు 10 అవుతుందేమో, నాకు ఐడియా లేదు. ఇంకా నేనైతే వంట అదంతా కూడా ప్రిపేర్ చేశాక ఇంకా మా వారు అయితే వచ్చేస్తారు. ఇంకా మేమైతే లంచ్ చేసేస్తామండి. సో ఇలా ఉంటుందండి మార్నింగ్. ఇంకా నేను టిఫిన్ అంటే చెప్పాను కదా, ఇంకా మనకి టీలో చకినాలు కారపూసలు ఇవే మన టిఫిన్ అండి. ఇవి అయిపోయే వరకు మనకి రోజు ఇదే టిఫిన్. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.